చెప్పండమ్మా, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శామ్ అంకుల్ తెలుగు ఛానల్కి స్వాగతం. కొత్తగా ఛానల్ పెట్టాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్ ఇది కొంతమందికి అవసరం, కొంతమందికి వ్యసనం. ఏంటి సినిమా డైలాగ్స్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? అవునండి, నిజమే. యూట్యూబ్ ఇది తెలియని చిన్నపిల్లవాడు లేడు, వాడని పెద్దవాళ్ళు లేరు. ఇది అందరికీ అలవాటైపోయింది. చాలామంది ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు, సంతోషం కోసం చూస్తున్నారు, పాటలు వినడానికి, భగవంతుడు ఆరాధన కోసం చూస్తున్నారు. అందుకని యూట్యూబ్ వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక వీడియోని ప్లే చేద్దాం. ఒక వీడియోని ప్లే చేస్తే ఇది ప్లే అవుతుంది. ఇది ఇలా క్లోజ్ చేసిన వెంటనే మనకి ఆడియో ఆగిపోతుంది, వీడియో కూడా ఆగిపోతుంది. ఇలా ఆగిపోకుండా ఉండాలంటే యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ నేను మీకు చిన్న టిప్ చెప్తాను. ఆడియో వింటూ గేమ్స్ ఆడుకోవచ్చు, ఆడియో వింటూ వాట్సాప్లో మెసేజెస్కి రిప్లై ఇవ్వచ్చు. అందుకే ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీ శాంసంగ్ మొబైల్లో మీరు అన్లిమిటెడ్గా ఆడియో వింటూ వేరే పనులు చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా వింటూ ఉంటాంలే. ఏదో ఒక యాప్ చెప్తారు, ఇన్స్టాల్ చేయమంటారు, లాగిన్ అవ్వమంటారు, అంతేగా. అలా చెప్పేవాడిని అయితే ఈ వీడియో చేయనుగా. లాస్ట్ వరకు చూడండి. మీ శాంసంగ్ మొబైల్లో శాంసంగ్ ఇంటర్నెట్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ మనకేంటంటే క్రోమ్ బ్రౌజర్ ఉంది చూసారా, సేమ్ అలాంటిదే శాంసంగ్ వాళ్ళు లాంచ్ చేసిన శాంసంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ ఈ యాప్ పేరు. మీరు ఏం లేదండి, జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి శాంసంగ్ మొబైల్స్లో శాంసంగ్ ఇంటర్నెట్ అని మీరు సెర్చ్ చేస్తే మనకి శాంసంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ వస్తుంది. మీరు ఏ డివైస్లో ఉన్నా ఇది సెర్చ్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేస్తే మనకి బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం యూట్యూబ్ సెర్చ్ చేసామనుకోండి, యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కూడా నేను సేమ్ ఏదో ఒక వీడియో తీసుకున్నాను. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇది ప్లే అవుతుంది కదండి. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను, ఇక్కడ కూడా ఆగిపోయింది. సో ఇది ఆగకుండా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవ్వాలి, ఆడియో వినాలి, వేరే పని చేయాలి అనుకుంటే ఏం లేదండి, చాలా చిన్న ఆప్షన్ ఉంటుంది. మీరు బ్రౌజర్లోకి ఈ బాటంలో చూస్తే ఇలా 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ బ్రౌజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. బ్రౌజర్ సెట్టింగ్స్లోకి వెళ్తే యూజ్ఫుల్ ఫీచర్స్ అని ఉంటుంది. అందులో మనకి వీడియో సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ ప్లే బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది. మీరు చూస్తే బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంది చూసారా, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని బ్యాక్ రండి. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ ప్లే చేయండి, ఏదో ఒక వీడియో. టాపిక్లోకి వెళ్ళే ముందు లైక్ చూసారా, నేను బ్రౌజర్ క్లోజ్ చేశాను, సబ్స్క్రైబ్ చేయండి. అయినా కూడా నాకు ఆడియో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ చూసారా, ఆడియో ప్లే అవుతుంది. కామెంట్స్లో పెట్టండి. సో సేమ్ అర్థం చేసుకుంటా. అలాగే మీరు నెక్స్ట్ వీడియో వెరీ సింపుల్గా ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ యూజ్ఫుల్ ఫీచర్స్లోకి వెళ్ళి వీడియో అసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది. వీడియో అసిస్టెంట్ అంటే ఏం లేదు, మనకి కంట్రోల్స్ వస్తాయి అన్నమాట. ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టచ్చా, అది క్యాస్టింగ్, మనకి ఏమైనా ఎలిజిబుల్ డివైజెస్ ఆర్ క్యాస్టింగ్ సపోర్ట్ చేసే డివైజెస్కి క్యాస్ట్ చేయమంటారా, ఆర్ వ్యూ ఇన్ పాపప్ ప్లేయర్, రొటేట్ స్క్రీన్, ఇవన్నీ వస్తాయి మనకు ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు. జస్ట్ ఏం లేదు, మనం ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తుంటే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి చూసారా. ఫుల్ స్క్రీన్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తే బ్లాక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా సపోర్టెడ్ వీడియోస్ ఉన్నప్పుడు మనకి పాపప్ ప్లేయర్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు యూట్యూబ్ యాపే అవసరం లేదు, సేమ్ శాంసంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు యూట్యూబ్ వినొచ్చు. సో ఇక్కడ యూట్యూబ్ వింటూ మీరు బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి మంచి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మనం ప్యారలల్గా ఇది ప్లే చేసుకుంటూ
ఇది వింటూ ఒక మనిషి అవన్నీ మనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వేరే యాప్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఉంది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాను, మనిషికి అవసరమైనవి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళొచ్చు. గాలి, నిద్ర, అన్నీ ప్యారలల్గా ఉంటాయి. మీరు ఎక్కడెక్కడైనా ప్రతిసారి బ్రౌజర్లోకి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ నోటిఫికేషన్ ప్యానల్లో పాజ్ చేస్తే పాజ్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది.